హలో మామ, ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన ఆయేషా గారు, దాని తర్వాత మన మాధురి గారు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి మీలో ఎంతమందికి అనిపిస్తుంది మామ? నాకైతే కనుక మామూలుగా అనిపించట్లేదు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ హౌస్లో ఎవరు చేయట్లేదురా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక వాళ్ళు బయట నుంచి వచ్చి ఆట చూసుకొని ఎలా మాట్లాడితే హౌస్లో బాగా ఆడే వాళ్ళ గ్రాఫ్ని తగ్గించవచ్చు, దాని తర్వాత హౌస్లో బాగా ఆడని వాళ్ళ గ్రాఫ్ పెంచవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఒక అనాలిసిస్లో ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. అండ్ ఏదైతే ఆయేషాతో, ఏదైతే రితు చౌదరితో, మాధురి గారి మధ్య ఇవన్నీ కరెక్షన్ జరుగుతుందో చాలా స్ట్రాంగ్గా జరిగింది మామ. అసలు మాధురి గారు ఎందుకు హౌస్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు? ఫస్ట్ డే ఏమో కళ్యాణ్ టార్గెట్ చేశారు, సెకండ్ ఏమో దివ్య, ఈరోజు రీతు చౌదరి. రేపు ఖచ్చితంగా తనుజానే మెయిన్ టార్గెట్. ఎందుకంటే తనుజాని దెబ్బ కొట్టకుండా ఒకరోజు భరణిని, ఒకరోజు కళ్యాణ్ని, ఒకరోజు రీతుని, తనకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరినీ కుంభస్థానం కొట్టినట్టు కొడుతుందన్నమాట. సో మామ, ఈరోజు అయితే డీటెయిల్గా వీడియో అయితే కనుక ఏం జరిగింది హౌస్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్, మంచి మంచి ఫైర్ క్యాండిడేట్స్ ఒక రేంజ్లో ఫైర్ అయిపోయారనమాట. అసలు ఆయేషా అయితే కనుక బొంబేలు ఎత్తిపోయింది. హౌస్లో అంట్లు దగ్గర కూడా నీ అమ్మ ఇంతలా గొడవ అవుతుందిరా బాబు అన్న రేంజ్లో ఉందన్నమాట. నీకైతే కనుక వీడియో డీటెయిల్గా చెప్తాను మామ. చూసే ముందు లైక్ కొట్టండి మామ, ఖచ్చితంగా లైక్ కొట్టాలి మామ. లైక్ కొడితేనే మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మామ. ఎందుకంటే మనం మంచి కంటెంట్ చెప్తున్నాం కదా. దట్టు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉన్నాయి మామ, అసలు పిచ్చెక్కేస్తాయి అనమాట. మార్నింగ్ గుడ్ మార్నింగ్. డే 38 అయితే కనుక మంచి సాంగ్తో స్టార్ట్ అయిపోయింది మామ. ఆ సాంగ్ ఏంటో చెప్తాను చూడండి మీకు. సో వస్తాలే నీతో వస్తాలే చిలిపి కనుల వాడే చిలిపి. అసలు ఆ సాంగ్ అయితే ఇంకా రాము రాతుడు కొట్టాడు మామ. దాని తర్వాత సుమన్, ఆయేషా, దాని తర్వాత వీళ్ళందరూ డ్యాన్స్ అయితే కనుక కొడతా వేశారు. ఈ సాంగ్ అయితే కనుక అక్కడితో అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత హౌస్ అనేది ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది మామ. ఎలా ఉంది, ఏం జరిగింది అంటే డీటెయిల్గా చెప్తాను చూడండి. సో సాంగ్ అంతా అయిపోయింది. చిలిపి గనులో వాడే సాంగ్ అయితే సూపర్గా డ్యాన్స్ చేశారు అందరూ. దీని తర్వాత రమ్య ఎరగొట్టింది అనమాట సాంగ్ అయితే కనుక. రమ్య అయితే కనుక సాంగ్ చాలా బాగా వేసింది, స్టెప్స్ అవన్నీ. ఎందుకంటే ఆల్రెడీ తన జిమ్ బాడీ కదా, చూడడానికి కూడా కొంచెం ఎందుకులే మింగేస్తా. సో ఇమ్ము కూడా, ఆయేషా ఆల్సో అందరు కలిసి మామ డ్యాన్స్ చేస్తారనమాట. సో భరణి అండ్ గౌరవ్ మీటింగ్ అనమాట. సో భరణి అండ్ గౌరవ్ ఒక చోట కూర్చొని మార్నింగ్ అంతా స్టార్ట్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారు. భరణి గారు గౌరవ్ మీటింగ్లో అంటే కూర్చొని అంటే ఒకళ్ళనొకళ్ళు, ఎందుకంటే అక్కడ హౌస్లో కొత్తగా వచ్చాడు కదా. సో ఆయన ఏంటో తెలియడానికి తను మాట్లాడదాం, తను ఏంటో తెలుసుకోవడానికి ఆయన అయితే మాట్లాడతాను అనమాట. సో కిచెన్లో వర్క్ స్టార్ట్ అవుతుంది మామ. కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు దివ్య గారి ఆధ్వర్యంలో అందరూ. సో అక్కడ ఆల్రెడీ దివ్య మాధురి గారు కూడా ఉన్నారనమాట. సో మాధురి గారు కూడా ఉన్నారు అక్కడ. సుమన్ అన్న, తనుజ ఉన్నారు అక్కడ కిచెన్లో. సో మాధురి గారు హాఫ్ శారీ సూపర్ అనమాట. మేడం గారు నిజంగా మీ హాఫ్ శారీ సూపర్ ఉందండి. సో అండ్ సంజన గారు గురక అంట ఫుల్గా. సో నిద్రలో నీ అమ్మ ఏం గురకండి బాబు, ఆవిడైతే కనుక ఫుల్ గురక పెడుతుంది. నిద్రపోవాలంటే కనుక చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాని తర్వాత నా పక్కనే ఉన్న సుమన్ అన్న వీళ్ళైతే కనుక పెద్ద పెద్ద గురకలు వేస్తాను. గురక అని చెప్పి పెద్ద పెద్ద గురకలు అసలు సౌండ్ రావట్లేదని చెప్పి ఆవిడైతే కనుక కంప్లైంట్ ఇస్తుంది. కాసేపు ఆగిన తర్వాత ఆవిడ ఎవరితో గొడవ పడ్డారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. ఇక్కడ చూడండి, ఆయేషా, ఇమ్ము, కళ్యాణ్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయేషా హౌస్లో ఎవరైతే మోస్ట్ ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళని లాక్ చేసి వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ని నేను వాడుకోవాలని చెప్పి ఆయేషా యొక్క మైండ్ అయితే కనుక ఆలోచిస్తున్నామా. అది మాత్రం కరెక్ట్. నేను చెప్పిన పాయింట్ ఇది నీకు కరెక్ట్గా కనిపిస్తున్నామా, కామెంట్ రూపంలో చేయి, లైక్ కొట్టుమావా, ఖచ్చితంగా లైక్ కొట్టుమావా, మర్చిపోద్ది ఎక్కడైనా సరే. మన పాయింట్ మీ పాయింట్కి సింక్ అయితే ఖచ్చితంగా లైక్ కొట్టాలి మావా అక్కడైతే కనుక. సో ఇక్కడైతే కనుక ఆయేషా ఇమాన్లోకి చూసుకుంటారు. దాని తర్వాత నిక్కీ కూర్చొని ఉండగా భరణి గారు వస్తారనమాట. దివ్య దగ్గర లంచ్ ప్లాన్ ఏంటి అని అడుగుతారనమాట. ఏంటి మేడం లంచ్ ప్లాన్ ఏం చేస్తున్నారు? తెలుసు కదా వాళ్ళిద్దరు కొంచెం రిలేషన్ కొంచెం క్లోజ్ అండ్ బిట్వీన్ వాటర్ అండ్ ఫిష్ మ్యాన్ అనమాట, లైక్ దట్. సో దివ్య చూస్తుంది ఫ్రంట్లో కూర్చొని మాధురి గారిని అబ్జర్వ్డ్. రీతు అక్కడే ఉంటుంది అనమాట. సో డీమాన్ పవన్ని ఎందుకు నిన్న ఆయేషాతో డ్యాన్స్ వేసామని చెప్పి అడుగుతాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక హౌస్లో ఎలా ఉంటుందంటే కనుక యాక్చువల్లీ డీమాన్ పవన్కి రీతు చౌదరికి ఒక రిలేషన్ ఉంది.
బట్ నిన్న మనోడు ఏం చేస్తున్నాడు కనుక, సో రీతూ చౌదరి డిమాండ్ పవన్ నుంచి దూరంగా వెళ్ళాలనో, లేకపోతే రీతూ చౌదరి అసలు డిమాండ్ పవన్ ఏంట్రా బాబు ఈడు ఇలా చేస్తున్నాడు, నేను ఇతనితో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి తనంతతో తానే అవాయిడ్ చేసుకోవాలనో ఎందుకో తెలియదు. తనైతే కనుక ఆయుష్ అది క్లోజ్ అయ్యాడు. నేనైతే కనుక డ్యాన్స్ ఎరగొట్టాడు. ఇద్దరు కలిసి ఎత్తుకోవడం, స్టెప్పులు అసలు మామూలుగా లేదనమాట. ఒక రేంజ్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అసలు గ్రౌండ్లో అయితే కనుక పొర్లాడారనమాట డ్యాన్స్లో అయితే కనుక. సో రీతు అడుగుతుంది అనమాట డీమాన్ని, నువ్వు ఎందుకు నిన్న ఆయుషతో డ్యాన్స్ చేసావని. సో నువ్వు సుమనన్నతో, రీతు కూడా సో మన డీమాన్ కూడా మంచి మంచి పాయింట్స్ చెప్తాడు. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, నువ్వు సుమనన్నతో వేయలేదా, నేనేమన్నా అన్నానా, నువ్వు కళ్యాణ్తో వేయలేదా, నేనేమన్నా అడిగానా, నువ్వు ఎందుకు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు పాయింట్అవుట్ చేయడానికి, నా తప్పేమైనా ఉందా ఇక్కడ అంటే, నీ తప్పేం కాదురా, మాట ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, తనతో డ్యాన్స్ చేయడం ఎందుకు అలా డైరెక్ట్గా అని చెప్పి తనైతే కనుక అడుగుతుంది అనమాట. సో అడుగుతుంది, ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నారా మీరు అని నిఖిల్ అడుగుతాడు తనుజాని. అదేం లేదండి, నేను ఫస్ట్ నుంచి ఇలా సైలెంట్గానే ఉన్నా, నాకు తెలిసి తనుజ ఇక్కడ నిఖిల్ ముందు ఏదో బిస్కెట్ కలుపుదామని చెప్పి చూస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది మావా. అబ్బో ఇదేదో తేడాగా ఉందే వాళ్ళకి, అసలు ఏంటి వీళ్ళిద్దరూ ఏదో తేడా కొడుతుందని చెప్పి అనుకున్నాను. సో దీని తర్వాత అంట్ల దగ్గర పెద్ద గొడవ స్టార్ట్ అయింది మామ. అబ్బో మామ, అసలు ఈ గొడవ చెప్పాలంటే మనకు వీడియో ఒక 1 hour కూడా సరిపోదు. అక్కడ అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయిందో ముందు ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి మామ. యాక్చువల్లీ అంట్లు కడిగే ముందు ఒక పాత్ర దాంట్లో ఉంది మామ. ఆ పాత్ర ఏంటంటే కనుక నైట్ కడిపింది. సో ఎర్లీ మార్నింగ్ కడుగుతుంది ఆయేష. సో నైట్ కడిగి అంతా అయిపోయి గిన్నె కడగాల్సింది రీతూ చౌదరి. సో తను అక్కడ దాంట్లో పెట్టినందుకు కూడా ఫీల్ అవ్వాలా, షింక్ నీట్గా ఖాళీగా లేదని చెప్పి తను కళ్యాణ్ని రైజ్ చేస్తుంది. ఆ మాట తను కూడా చెప్తాడు డిస్కస్ చేసి, నువ్వైతే నువ్వు, రీతూ చౌదరి ఎవరైతే వాళ్ళు కడుగుదురు అని చెప్పి తనైతే కనుక తన మిస్టేక్ లేకుండా చెప్తాడు డీటెయిల్గా. సో ఆ విషయం రీతూ చౌదరికి కూడా తెలుసు. బట్ రాత్రి డిమాండ్ పవన్తో డ్యాన్స్ చేసిన ఆయేషాని మనసులో పెట్టుకొని రీతూ చౌదరి ఖచ్చితంగా తన గొడవ పెట్టుకోవాలని చెప్పి గొడవ అయితే కనుక స్టార్ట్ చేసింది మామ. గొడవ ఒక రేంజ్లో జరిగిందా అంటే మామూలు కాదు. ఒకళ్ళ మీద వెళ్ళిపోయి జిట్లు పట్టుకు కొట్టుకుని అంత స్టేజ్కి వెళ్ళిపోయింది మామ. ఒక ఆడదాని కోసం యుద్ధాలు చూశాను కానీ ఒక మగాడి కోసం ఫస్ట్ టైం మామ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పి నేను చూస్తున్నాను. ఇంకా ముందు ఎలా జరుగుతాయి అసలు మనకైతే కనుక అనిపిస్తుంది. సో ఆయేషాకి రీతుకి గోల మామూలుగా లేదు. నవ్వుకున్నాను నేనైతే కనుక. గిన్నెల దగ్గర గోల అనమాట. ఆయేషాకి డైరెక్ట్గా చెప్తే అయిపోతుంది కదా రీతు. సో ఎందుకు ఈ గోల అని చెప్పి చెప్తాడనమాట. సో రీతు ఏమో కళ్యాణ్కి చెప్పిద్ది అంట. ఆ మాటకి ఆయేషాకి మెంటల్ ఎక్కి ఇచ్చేసిద్ది అన్నమాట. ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి కదా డైరెక్ట్, నువ్వు ఎందుకు కళ్యాణ్కి చెప్పడం. సో కళ్యాణ్ చెప్పి నేను కళ్యాణ్ చుట్టూ తిరగాల, నాకు చెప్తే సర్దుబాటు అడ్జస్ట్ చేసుకుంటాను కదా అని చెప్పి తనైతే కనుక చెప్తుంది. సో కళ్యాణ్కి చెప్పారు అంట ఆల్రెడీ. సో నైట్ గిన్నెలు కదా, మార్నింగ్ వాళ్ళు చేస్తారేమో అనుకున్నాడు మనోడు. సో నైట్ గిన్నెలు కదా, నైట్ గిన్నెలు తను ఎందుకు చేస్తుంది, ఎవరి గిన్నెలు వాళ్ళే కడగాలి, తను ఎందుకు అడుగుతుంది, తన రెస్పాన్సిబిలిటీ కాదు కదా. యాక్చువల్లీ నాకైతే 100% మావా ఇక్కడ ఆయేష యొక్క మిస్టేక్ లేదని చెప్పి నాకైతే అనిపిస్తుంది క్లియర్గా. అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గిన్నెల వంకతో గొడవ పెట్టుకుందా అని చెప్పి రీతూ చౌదరి ఏమైనా ప్లాన్ చేసిందని చెప్పి నాకైతే కనుక అనిపిస్తుంది మావా. అదే కనుక. సో ఇక్కడ షింక్ ఖాళీగా ఉండాలి నాకు, నేను తను పెట్టిందని చెప్పి నా ప్రాబ్లం కాదని చెప్పి తను అయితే చెప్తుంది అనమాట. సో నేను కడగను అని అనలేదు కదా అంటది అనమాట ఆయేష. నేను కడగను అనలేదు కదా, ఎక్కడ మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారని చెప్పిద్ది అనమాట. సో ఆయేష సూపర్ అబ్బా, తన మిస్టేక్ ఏమీ లేదని చెప్పి 100% నేను చెప్పిందే ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉందన్నమాట. సో రీతు నైట్ అన్నీ క్లియర్గా చేశాక అంటదనమాట. నేను నైట్ అన్నీ క్లియర్ చేశా కదా, ఇంకెందుకు ఉంటాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేముండవు, నేను కడగాల్సింది కూడా ఏం లేవని చెప్పి తనైతే కనుక క్లియర్ కట్గా చెప్తుంది. సో చెప్పిన తర్వాత ఆయేష ఓవర్ యాక్షన్ ఆపేయి, నువ్వు ఓవర్ యాక్షన్ ఆపే రీతు చౌదరి. నేను ఓవర్ యాక్షన్ ఏంటి, నువ్వు ఆపేసేయి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు, పిచ్చెక్కిందా నీకేమన్నా, మామూలుగా ఉంటుంది నాతో పెట్టుకుంటే నేనేం చేశాను అని చెప్పి నువ్వు అలా అంటున్నావు అని చెప్పి గయ్యి ఓ పడేస్తాను అని చెప్పి ఆయేష కూడా ఎక్కిస్తాను. అబ్బా అవునా, సరేలే కానీ నేను కడుగుతాలే కానీ, అబ్బా నేను కూడా ఇప్పుడేం అవ్వలేదు కదా, నేను ఇప్పుడేం అవ్వలేదు కదా, ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు, నేను ఎక్కడ చేసావు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు అసలు చెప్పి గయ్యి అంటుంది అనమాట. శ్రీజ అని అనుకుంటే శ్రీజ వల్ల అలా ఉందన్నమాట. సో ఎందుకు ఆయేష ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించుకో అని చెప్పి
చెప్తాను అనమాట ఆయేషా రీతు చౌదరికి. ఇక్కడ చూడండి, ప్రతిదానికి ఎందుకు మధ్యలోకి వస్తావు, ఎవరో రీతు చౌదరి అంటారు, ప్రతిదానికి ఎందుకు మధ్యలోకి వస్తావు అని చెప్పి చెప్తాను అనమాట. సో మాటలు ఆపేరా, ఎందుకు ఇంకా నువ్వు ఓవర్ యాక్టింగ్ అని చెప్తాను. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది తనుజ, సారీ రీతు. సో ఆ మాటల ఫైట్ పిచ్చగా మెంటలెక్కింది అనమాట. వీళ్ళతో కొట్టేసుకునే దాకా వెళ్ళిపోద్దు మామ, నియర్ బై అలాగే అనిపించింది నాకైతే కనుక. అబ్బా 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 అలా 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 అని మన అంటదనమాట ఆయేషా. సో దివ్య వచ్చి అందుకే ఫుడ్ పెట్టేటప్పుడు తినేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా, తను ఖచ్చితంగా మంచి పాయింటే మాట్లాడింది దివ్య అయితే కనుక. ఫుడ్ పెట్టినప్పుడు వెంటనే తినేస్తే ఏ ఉండదు కదా, లేట్ తినే వాళ్ళ గురించే ఇదంతా. ఎందుకంటే కనుక గిన్నెలు కడగడం అన్నీ అయిపోద్ది, ఈ ఒక్క గిన్నె ఉండిపోద్ది, లేట్గా తినే వాళ్ళ కోసం మళ్ళీ ఆ గిన్నె అలాగే పెట్టాల్సి వస్తుంది అని చెప్పి దివ్య మంచి పాయింటే మాట్లాడదాం మామ. నాకైతే కనుక మంచి అప్రిషియేషన్ అనిపించింది. సో లేట్గా తినే వాళ్ళకి చెప్తున్నారు, మంచి పాయింట్ ఇది, నిజంగా నైస్. దాని తర్వాత తనుజ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఒకళ్ళు చపాతీ అన్నారు, దాని తర్వాత ముందు నెక్స్ట్ దోశలు అన్నారు. సో దాని గురించే లేట్ అయింది తప్ప మా మిస్టేక్ ఏం లేదు, సో వాళ్ళు చూసుకోవాలి కదా అని చెప్తాను అనమాట. ఆయేషా ఫుడ్ తినడానికి వచ్చింది, డీమాన్కి డ్యాన్స్ చేసింది అసలు రీతుతో ఫైట్ చేయటాకే. ఎస్ ఎగ్జాక్ట్లీ మామ, తన ఒక ప్లాన్లో హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ హౌస్లో చూసి ఎవరెవరు రిలేషన్స్ మంచిగా ఉన్నాయి, వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ చేద్దాము అన్న కాన్సెప్ట్లోనే ఉంది మామ. భరణికి, దాని తర్వాత దివ్య నిఖితాకి, ఆల్రెడీ తనుజాకి పెట్టింది గొడవ. ఇప్పుడు డీమాన్ ఇప్పుడైతే కనుక డీమాన్ రీతు చౌదరికి పెట్టింది మామ. నెక్స్ట్ అయితే కనుక ఇమ్ముకి సంజనాకు కూడా ప్లాన్ జరుగుతుంది. ఆ ప్లాన్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు కనుక, ఇటుపక్క ఇమ్ము స్ట్రాంగ్ ప్లేయరు, అటుపక్క సంజన స్ట్రాంగ్ ప్లేయరు, వాళ్ళిద్దరు గొడవ పెట్టాలంటే కనుక పైనుంచి ఒక స్పెషల్ పర్సన్ దిగి రావాలి. అది కూడా హౌస్లో ఖచ్చితంగా జరుగుతుంది, మనం అది కూడా చూద్దాము ఖచ్చితంగా మా, ఓకేనా. సో ఎందుకంటే కనుక ఇమ్ము అందరూ స్ట్రాంగ్ అంటున్నారు, ఆ ఇమ్ము స్ట్రాంగ్ని ఎవరు కలిస్తారు చూద్దాం అని చెప్పి నాకైతే వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత మాధురి గారు మీటింగ్ పెట్టారనమాట క్యాబిన్లో. అబ్బో అసలు వైల్డ్ ఫైర్ మీటింగ్ మామ. ఏమైనా రూల్సా, ఏంట్రా బాబు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు ఈవిడ చేస్తానని చెప్పి అనిపించింది మామ నాకైతే. నిజంగా ఓవర్ యాక్షన్ మామ. మరీ ఒక రూమ్లో ఉన్నప్పుడు అందరూ గుసగుసలు మాట్లాడకుండా ఎలా ఉంటారు, మరీ అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉండడానికి కదా రాజమండ్రి చేయాలా కాదు కదా, బిగ్ బాస్ హౌస్ 9 తెలుగు. సో నైట్ లైట్స్ ఆఫ్ చేశాక బెడ్రూమ్లోకి ఏం మాట్లాడుకోవద్దు చెప్తుంది అనమాట. ఇవిడేంటో ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సూపరింటెండెంట్ లాగా, వాళ్ళ లోపల ఉన్న అందరూ ఖైదీల్లాగా. అసలు ఏంటో ఆవిడ చెప్పే విధానం మరీ అంత హార్ష్గా చెప్పడం కూడా నాకు బాగాలేదు మామ. రీతు చౌదరి ఖచ్చితంగా పాయింట్స్ అడిగింది. సో ఆ పాయింట్స్ రిలేటెడ్గా అందరూ సపోర్ట్గా నుంచొని ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మాధురి గారు లాంటి వాళ్ళు వచ్చి హౌస్లో వన్స్ ఒక్కసారి వాయిస్ రైజ్ చేశారంటే కనుక ఆ బేస్ వాయిస్ కాబట్టి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేదు. అది కూడా మనసులో పెట్టుకోవాలి కదా. సో నైట్ లైట్స్ ఆఫ్ చేశాక ఎవరు రూమ్లో ఉండద్దు, ఉన్నా కూడా కొనకొద్దు అని చెప్తాను అనమాట. గార్డెన్లో వెళ్ళి మాట్లాడుకోండి ఏమైనా ఉంటే కనుక. ఎందుకంటే కనుక మేము హౌస్లో కొత్తగా వచ్చాము, మాకు నిద్ర పడడానికి టైం పడుతుంది, నిద్రపోతే కనుక మా హెల్త్ పాడైపోతాయని చెప్పి ఆవిడైతే కనుక చెప్తుంది. సో అండ్ సాంగ్ ముందు కూడా ఎవరైనా మాట్లాడితే రూమ్లో వద్దు, బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తాను అనమాట. సాంగ్ జరిగేటప్పుడు కూడా రూమ్లో ఎవరు ఉండదు, ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్తాను అనమాట. గుడ్ పాయింట్స్ నాకైతే కనుక సూపర్ అనిపించింది. ఎందుకంటే కనుక ఆవిడ యొక్క ఇండివిజువాలిటీని డిస్టర్బ్ చేయడానికి మనకి ఏమాత్రం రైట్స్ లేదు. సో తను చెప్పిన పాయింట్స్ నాకైతే కనుక వ్యాలిడే అనిపించింది అక్కడైతే కనుక. సో బిగ్ బాస్ రూల్ కాదు ఇది అని చెప్పి ఇక్కడ పట్టుకుంటుంది మా రీతు చౌదరి. బిగ్ బాస్ రూల్ కాదు ఇది, నువ్వేంటి నీ అంత ఓల్డ్ రూల్. బర్నీ అన్న కూడా అక్కడ మధ్యలో నోరు వేసుకొని మాట్లాడతాడు అనమాట. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కరెక్టే, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో అలా అండ్ మధ్యలో రాము కూడా ఒక మాట చెప్తాడు, అలా ఎవరైనా డిస్టర్బ్ అనిపించుకున్నప్పుడు చెప్తున్నారు కదా, మనం ఆ టైంలో బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాడి అడ్వాంటేజ్లో వాడు మాట్లాడుకుంటున్నాడు అనమాట. అక్కడైతే కనుక బాబు అసలు ఎవరు తగ్గట్లేదు మామ. ఎవరి యొక్క అడ్వాంటేజ్ వాళ్ళైతే కనుక క్లియర్ కట్ కళ్ళకు కట్టినట్టు చూపించుకుంటున్నారు. సో ఇంకో పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ. సో రీతు బిగ్ బాస్ రూల్ ఏమైనా పెట్టారా అని చెప్పి చెప్తాను అనమాట. రీతు మీద మాధురి ఫైర్ మామూలుగా లేదనమాట. చూడండి నేను చెప్పా దానిలో మీరెందుకు వస్తున్నారు అంటది రీతు. దీని తర్వాత మాధురి ఇప్పుడు నేను చెప్పే దానిలో నువ్వెందుకు వచ్చావు మధ్యలో అని చెప్పి అంటాం. అసలు మామూలు పాయింట్లు కాదు మా, నేను చెప్పే దాంట్లో మధ్యలో నువ్వెందుకు వచ్చావు, నువ్వు వచ్చావు, నేను నీ ఒక్కదానికి అని చెప్పాను, ఎస్పెషల్లీ అందరికీ చెప్తున్నా. సో అని చెప్పి చెప్తాను అనమాట.
రీతు బిగ్ బాస్ రూలా అని చెప్పి అడిగా. మాధురి ఏమో అవును బిగ్ బాస్ రూలే. ఏంటి ఇప్పుడు మాధురి లైట్స్ ఎందుకు ఆపుతున్నారు బిగ్ బాస్, నీకు ఆ మాత్రం తెలియదా, కామన్ సెన్స్ లేదా, నీకు బుద్ధి లేదా, నేను ఒప్పుకొని చెప్పి చెప్తానమాట. రీతు మళ్ళీ ఇలా అంటుందన్నమాట, మీరు మీరు ఒప్పుకోనండి అంటే మీరు ఒప్పుకునేది ఏంటి. మాధురి ఫుల్ ఫైర్ అనమాట, ఫుల్ ఫైర్తో పైకి లేచి నా హెల్త్ ఇది అంటుంది ఆవిడ. అసలు మామూలు లేదు మా ఆవిడైతే కనుక ఏంటి ఏంటి నా హెల్త్ పాడు చేసుకోమంటావా నీ గురించి అన్నట్టుగా అసలు బెదిరించి భయపెట్టి అమ్మో నానా రచ్చ రంబోలా చేసేసి ఎంతలా మాట్లాడిద్దాం మా ఆవిడైతే కనుక. సో రీతు మీరు ఒప్పుకునేది ఏంటి మాధురి అంటది అనమాట. సో మీరు ఒప్పుకునేది ఏంటి అనమాట మాధురి. నేను ఒప్పుకోనండి, ఫుల్ ఫైర్తో పైకి లేచి చూపేది. ఇక్కడైతే కనుక మామూలు అవరాలి కదా, మాధురి మీద రీతు ఎక్కేసిందనమాట. అసలు ఎలా చూడండి, మాధురి కికి అని చెప్పి నవ్వడం కాదు రూమ్లో, నవ్వితే ఎలా అంటుందన్నమాట. లైట్స్ ఆఫ్ చేశాక ఎందుకు అసలు రూమ్లో ఉండదు, బయటికి వెళ్ళిపోండి, మీ ఇష్టం ఏమైనా చేసుకుని బయటికి వెళ్ళిపోయాక రూమ్లో మాత్రం కనుక నాకు వినిపిస్తే కనుక నేను మామూలుగా ఉండదు, ఊరుకునేది లేదు ఈసారి అయితే కనుక అని చెప్తాను అనమాట. ఏం చేస్తారని మాట్లాడదనమాట. సో లైట్ చేసాక ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోండి, నోరు వేసుకొని పడకండి అంటుందన్నమాట రీతు. సో దివ్య ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు సర్టెన్ లెగుస్తాం, సాయంత్రం పూట డోర్ సౌండ్ వస్తాయి, సో ఎమర్జెన్సీ అన్నప్పుడు లెగుస్తాం, ఇలాంటివి మరీ కండిషన్స్లో పెట్టుకుంటే అది కరెక్ట్గా ఉండదని చెప్పి దివ్య తన వేలో చెప్తాను అనమాట. సో భరణి అన్న ఎవరు డిస్టర్బ్ అయినా తప్పే, అవునండి ఆవిడ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుకోండి. సో ఇమ్ము అంటాడు ఓకే మేము కూడా వెళ్ళిపోయాం, ఆవిడ చెప్పారు మాకు కూడా అంటాడు ఇమ్ము. నిద్ర టైంలో ఎవరైనా చెప్తే వెళ్ళిపోతున్నారు అని చెప్పి రాము అంటాడు అనమాట. సో బెడ్రూమ్లో మాట్లాడుకోవద్దు అంటుంది ఆవిడ. మెయిన్ అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్ అండి, తప్పేం లేదు. సో ఒకళ్ళు నిద్రపోయేటప్పుడు మాట్లాడుకుంటే ఏంటంటే ఒకళ్ళు నిద్ర పట్టదు. సో మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది అక్కడ డీ స్లీప్లో ఉంటారు, సో అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్తుంది ఆవిడ. పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కరెక్టేనండి, ఆవిడ తప్పేమీ లేదు. సో దివ్య మంచి పాయింటే పెడుతుంది అనమాట, అదేంటి చెప్తాను చూడండి మామ. సో దివ్య అంటుంది క్యాప్టెన్ ఉన్నాడుగా చెప్పుకోవాలి కదా క్యాప్టెన్కి అంటుంది దివ్య. సో మాధురి గారు కెప్టెనే కికి అని నవ్వితే ఎవరికి చెప్తామమ్మా అంటుంది అనమాట మాధురి గారు దివ్యతో. సో కెప్టెన్ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడతాడు అని చెప్తాను అనమాట. నేను ఎవరిని ఆపను మీ ఇష్టం అంటాడు అనమాట కళ్యాణ్. అసలు కళ్యాణ్ అయితే కనుక పాపం టూ వరస్ట్ అని మామ, అసలు ఆయన్ని పిచ్చోని చేసి ఆడుకుంటున్నారు అనమాట. మనోడు ఏం మాట్లాడడమే ఆడి అంటే ఉంటుంది కదా ఏజ్ ప్రభావం ఏంటో భయపడి అలా చేస్తున్నాడు ఏంటో కనుక. అదే ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి గజ మంచి గొడవలు పడేవి. కెప్టెన్సీగా సంజన గారు ఉన్నా ఇమాన్యుల్ గారు ఉన్నా. సో పాప కళ్యాణ్ అయితే కనుక ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు అయితే కనుక ఒంటరిగా చేసేసి ఆడుకుంటున్నారు వాడిని పాపం. సో కెప్టెన్ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడతానని చెప్తారు, నేను ఎవరిని ఆపలేను మీ ఇష్టం అన్నట్టుగా చెప్తాడనమాట. ఏమైనా ఉంటే మీరే సార్ట్అవుట్ చేసుకోండి, నా దాకా తీసుకురావద్దు. సో ఇలాంటి చిన్న కూడా నేను సర్దుబాటు చేస్తే మళ్ళీ గొడవ పెద్ద అవడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా మనోడైతే కనుక ఆలోచించి చెప్తాడు. సో భరణి గారు చెప్తున్నాడు నైట్ లేట్గా పడుకుంటే వాళ్ళు మార్నింగ్ మంచి స్లీప్లో ఉంటారబ్బా, ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో ఇక్కడ ఆయేష అసలు తనని అసలు అనలా. యాక్చువల్లీ చూడండి ఇక్కడ భరణి అన్న చెప్పిన ఉద్దేశం ఎక్కడ ఆయేషాని ఉద్దేశించి చెప్పారని చెప్పాను. ఎందుకంటే తనదే ఒక కీసు గొంతులో మాట్లాడేది కదా, తనని అన్నారేమో అని ఉద్దేశించుకొని అసలు ఆయేష ఇలా ఇన్వాల్వ్ అయి మాట్లాడేది అనమాట. సో భరణి గారు చెప్తానమాట, భరణి అన్నారు తననే అన్నారు అని అనుకుంటుంది, నేను మాట్లాడను భరణి గారు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యితే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నేను అందరూ నిన్ను కాదమ్మా నువ్వు ఆలోచించా చెప్పి ఇమెయిల్ కూడా చెప్తానమాట. ఆయేష బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే నిద్రపోతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళే కదా అర్థం చేసుకొని కదా అంటుంది ఆయేష. సో నిద్ర పోతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళే కదా అర్థం చేసుకుని వాళ్ళే సైలెంట్గా ఉంటారు కదా, అది కూడా బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది కదా, లేకుండా ఉంటుంది కదా అని చెప్తానమాట. సో పాపం కళ్యాణ్ తప్ప అందరు హౌస్లో క్యాప్టెన్సీ రోల్లో ఉన్నారు. ఈ అమ్మ గోల పాపం కెప్టెన్ నేనా హౌస్లో ఇంకెవరు ఉన్నా అందరు కెప్టెన్ లేనా నేను నార్మల్ ఉన్నా అన్న ఫీలింగ్ అయితే కనుక వచ్చింది మా పాపం మనోడి గురించి అయితే కనుక.
టూ వరస్ట్ అనమాట. నిజంగా టూ బ్యాడ్ అనిపించింది నాకైతే కనుక మనోడి గురించి. పాపం అనిపించింది, జాలి అనిపించింది. సో కిచెన్లో రీతుతో జరిగిన గొడవ చెప్తుందనమాట డీమాన్కి. సో కిచెన్లో రీతుతో జరిగిన గొడవ డీమాన్కి చెప్తుందనమాట. అది ఆయిషాతో జరిగిన గొడవ, రీతు జరిగిన గొడవ చెప్తుంది. పాపం ఇలా జరిగింది, నా తప్పేం లేదు కదా ఆ ఇంట్లో గురించి. సో చెప్తుంటే ఆయిషా చెప్తుంటే మనోడు అసలు ఆయిషా మాట వినిపించకుండా రీతుకే వత్తాసు కలుగుతాడు. ఇప్పుడు ఎవరికి అడగాలో చెప్పరా అని అడిగితే పొద్దునోళ్ళే కడగాలి అని చెప్తాడు. అని నేను డైరెక్ట్గా చెప్పట్లేదు నీకు, అలా ఉంటుందేమో స్కోప్ అని చెప్పానంటే చెప్తున్నా అని చెప్పి పొడుస్తున్నాడు, పడకుండా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. మనోడు దాంట్లో కూడా కొన్ని చాలా చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి మామ. ఒక దివ్య దగ్గర ఒకలా ఉంటాడు, రితు దగ్గర ఒకలా ఉంటాడు, ధనుజ దగ్గర ఒకలా ఉంటాడు, ఇప్పుడు ఆయిషాతో ఉంటున్నాడు అనమాట. మనోడు కూడా మంచి ఊసవళి క్యారెక్టరే. సో రీతుతో జరిగిన గొడవ అంతా చెప్తుంది. అండ్ మాధురి గారు పెట్టిన మీటింగ్ టాపిక్ చెప్తున్నాడు అనమాట. వైల్డ్ కార్డ్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, రైట్, ఇది పాయింటే. సో దీని తర్వాత లగ్జరీ ఫుడ్ వచ్చింది మామ. వీళ్ళకైతే కనుక ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే మామ. లగ్జరీ ఫుడ్ తింటుంటే కనుక నాకైతే నోరు ఊరుతుంది మామ. వాళ్ళు తినే విధానం అయితే కనుక ఏమన్నా తింటున్నారా, అబ్బో అసలు మామూలుగా తినట్లేదు అనమాట. ఫుడ్ అయితే కనుక వచ్చి లాగి పడేస్తున్నారనమాట. అసలు అమ్మో ఏమైనా ఫుడ్ మోక్ష బాబోయ్, అసలు రమ్య మోక్ష అసలు తినడం ఏంటి, అప్పుడు పెద్ద ఫుడ్డీ అనుకుంటున్నాను నేనైతే కనుక. చూడండి ఇక్కడ రమ్యకి సూపర్, సుమనన్న కూడా తింటున్నాడు సూపర్గా. సంజన మొత్తం పట్టేస్తుంది అక్కడ, క్యాటరింగ్ పనులు చేస్తారు కాబట్టి. సో క్యాటరింగ్ మేనేజర్ సంజన గారు సూపర్. సో ఇక్కడ మళ్ళీ ఆయేషా అండ్ రీతుకి జరుగుతున్న టాపిక్లో ఎవరు న్యాయం రా అని అడుగుతుంది అనమాట. సో అది లంచ్దా అండ్ డిన్నర్దా అని అడుగుతుంది అనమాట డీమాన్ చెప్తాడు అది బ్రేక్ఫాస్ట్దే అని చెప్పి చెప్తాడు అనమాట. సో సరే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి తనే కడగాలి ఆయుష్ అయితే కనుక. సరే పవన్ నాకు అర్థమైంది, వదిలే నువ్వు తనకే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి తనైతే కనుక అనుకుంటుంది. నువ్వు నాకేం సపోర్ట్ చేయట్లా, తనకే సపోర్ట్ చేస్తున్నావు, వదిలే అని చెప్పి అన్నట్టుగా చెప్తాను అనమాట. ఆయేషా సరే నాకు గొడవ వద్దులే, నా వల్ల కాదు అంటుంది అనమాట. తర్వాత పవన్ నాకు అర్థమైంది, వదిలే అని చెప్పి అన్నాక ఇలా అంటుంది అనమాట. సో డీమాన్ దగ్గర అవుతున్నాడేమో ఆయేషాకి అనిపిస్తుంది. సో డీమాన్ ఆయేషాకి దగ్గర అవుతున్నాడేమో అని చెప్పి నాకు దగ్గర కనిపిస్తుంది మావా. లిటరల్గా నిజంగా టూ బీ ఫ్రాంక్ అనిపించింది మావా. నా మామూలుగా లేదు. మీలో కూడా ఎవరికి అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సో గార్డెన్లో రమ్య సుమన్ ఫుడ్ తింటూ ఉంటారనమాట. అందరూ వాళ్ళతో ఎక్కటం లేదు పాపం. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఎక్కువైపోయింది, ఎక్కడం లేదు. ఇక్కడైతే కనుక రీతు చౌదరి సుమన దగ్గర తీసుకొని దొంగతనంగా తింటూ ఉంటుంది. ఇంకా ఎవరెవరు తిన్నారు ఏంటంటే సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా నాకు సార్ చూపిస్తారు, అప్పుడు కూడా చూద్దాము. దాని తర్వాత గౌరవ్ కూడా వచ్చాడు, చూస్తున్నాడు అనమాట. టీ ఫ్లాస్క్లో ఉన్న స్మెల్. సుమనేమో అన్నా స్మెల్ వస్తుంది అన్న, స్మెల్ పోద్దన్న, బాక్స్ పెట్టేయన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. సో కళ్యాణ్కి చెప్తుంది ఆయేషా రీతు దగ్గర జరిగిన గిన్నెల గొడవ. కళ్యాణ్కి డీటెయిల్గా తెలుసు ఆల్రెడీ, అయినా మళ్ళీ చెప్తుంది అనమాట. కళ్యాణ్ కూడా కొంచెం క్యాప్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మాట్లాడుతున్నాడు. సో అన్నీ కళ్యాణ్కి చెప్తుంది. అండ్ అక్కడ ఆల్రెడీ డిష్ మానిటరింగ్ ఉంది కదా, తను ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పి కెప్టెన్ అంటే ఎలా నేను కెప్టెన్ చుట్టూ తిరగాల అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిందని చెప్తాడు. దివ్య అండ్ భరణి రాము రూమ్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. రాము ఏదో తప్పు మాట్లాడాడు ఒక పాయింట్ మీద. సో దానికి దివ్య కొంచెం సీరియస్ అవుతుంది అనమాట. ఎందుకంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర నేను జరిగిన టాపిక్లో రాము ఏదో కొంచెం మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి తనైతే అంటారు. అండ్ భరణి అన్న అంటాడు, రే నువ్వు అర్థం చేసుకో, నేను చెప్తుంది బ్యాడ్ అవ్వకు అని చెప్పి చెప్తాడనమాట. నువ్వు అర్థం చేసుకో, బ్యాడ్ అవ్వక, నేను ముగ్గురు మంచిగానే అనుకుంటారు, అలా ఆలోచించరు కదా, నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు రా బాబు అని చెప్పి ఆయన అయితే కనుక డీటెయిల్గా చెప్తాడనమాట. దీని తర్వాత అన్నీ కళ్యాణ్కి చెప్తుంది. సో బ్యాడ్ అవ్వకని చెప్పుకున్నాక దివ్య ఎందుకు ఎవరు ఫేవర్ అని అంటున్నావు అని రాము అడుగుతున్నాడు దివ్యాని అడుగుతాడు అనమాట. దివ్య ఎందుకు ఇలా ఫేవరిజం అని చెప్పి అంటున్నాను, నేను ఎవరికైనా ఫేవరిజం అనుకుంటున్నాను అని చెప్తే, ఎందుకంటే కనుక వీళ్ళందరూ అలా ఎందుకు మాట్లాడుతున్నాయి కనుక రాము ఉన్న మాటలు అని చెప్పి ఆయేషాకి చేరవేస్తున్నాడు అనమాట. అది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు, అసలు మామూలుగా లేదు ఏమైనా ఉందా, పెద్ద లాజిక్స్ అనమాట. ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీసే, బిగ్ బాస్ టీం పెట్టేదే, వీళ్ళు ఆడేది. వీళ్ళు ఏం సొంత ఆట కూడా ఆడతారు, కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అనమాట. సో దివ్య అంటుంది అందరూ మంచోళ్ళే, మనమే పిచ్చోళ్ళం అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అందరి ముందు నువ్వు మంచిగా
చూపించడానికి చెప్తున్నావా అంటుంది దివ్య అనమాట. అందరి ముందు మంచిగా చెప్పడానికి చూపిస్తున్నావు ఇదంతా. సో నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ ఆట ఆడుతున్నావు అని చెప్పి అది ఇదని చెప్పి పెద్ద రచ్చరచ్చలా మాట్లాడతారు మామ. అండ్ ఇంకో విషయం ఏంటంటే డీటెయిల్గా మధ్యాహ్నం నుంచి అయితే కనుక జరిగిన వీడియోలో మావా అసలు మా ఒళ్ళు కంటెంట్ అంటే మా ఒళ్ళు కంటెంట్ కాదు, బత్తాయి జ్యూస్ పిండేసి నార తీసి పిప్పి చేసేసారు మామ ఇద్దరు కూతుళ్ళు, భరణి గారిని పాపం. ఆ వీడియోలో అయితే కనుక నెక్స్ట్గా దీని తర్వాత అప్లోడ్ చేస్తాను మామ. ఖచ్చితంగా మీకైతే కనుక నచ్చుతుంది. ఈ వీడియో కూడా నచ్చిందని అనుకున్నాను. లైక్ కొట్టండి మామ, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకొని ఇక్కడతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.